హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయం. ఈరోజు వీడియోలో ఈజీ వేలో బంగాళదుంప వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో మీడియం సైజు 2 ఉల్లిపాయలు అలానే 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు ఫ్రై అయ్యే అవసరం లేదు. ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులో ఇప్పుడు 4 బంగాళదుంపలు పీల్ తీసుకొని ఇలా మీడియం సైజు చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వరకు కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ పెనంలో చేస్తున్నాను కాబట్టి అడుగనేది అంటదు. ఒకవేళ మీరు స్టీల్ కడాయిలో అన్నా లేదా అల్యూమినియం కడాయిలో చేస్తే కనుక అడుగంటుతుంది. అడుగంటకుండా బంగాళదుంప ముక్కలు వేసిన వెంటనే అందులో కొద్దిగా పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనివ్వండి సిమ్ ఫ్లేమ్లో. నేను ఇక్కడ కొంచెం సేపు మగ్గించానండి. నేను నాన్ స్టిక్ పెనంలో చేస్తున్నాను కాబట్టి అడుగనేది అంటది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత బంగాళదుంప మెత్తగా ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మూత పెట్టి ఉడికిస్తే గనక ఆవిరికి బంగాళదుంప ముక్క చాలా త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ సగానికి పైగానే ఉడికిపోయింది. ఇంకాస్త మెత్తగా ఉడకనివ్వండి మూత పెట్టుకొని. ఒక 3-4 నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే మనకి బంగాళదుంప ముక్క చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఫ్రై కూరలు చేసినప్పుడు కారం తక్కువగానే పడుతుందండి. మనం కొంచెం వేసుకున్నా సరే కూర మాత్రం కారంగానే ఉంటుంది. లేదా మీరు కారం ఎక్కువగా తింటే కనుక మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. కారం వేసి కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసిలాగా కలుపుకొని 1 నిమిషం మూత పెట్టుకుని మగ్గించండి. కారం ధనియాల పొడి పచ్చివాసన పోతుంది. 1 నిమిషం తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, మనకి ఇంకా బంగాళదుంప వేపుడు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.